శ్రీ గురుభ్యో నమః. 2021 నవంబర్ 16వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 30వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో 12 రాసుల వారికి కలిపినటువంటి ఫలితాలు క్లుప్తంగానే ఒకే వీడియోలోనే అందించబోతున్నాను. ఎందుకు 12 వీడియోలు చేయలేదు అని మీరు అనుకోవచ్చు. దానికి కారణం కూడా చెప్తాను. ఆ కారణం ఏమిటంటే నవంబర్ 19వ తేదీన కృత్తికా నక్షత్రంలో రాహువుతో కలిసినటువంటి ఒక పాక్షిక చంద్రగ్రహణం వస్తుంది. వాస్తవంగా అది పాక్షిక చంద్రగ్రహణమే, సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. కానీ ఈ శతాబ్దంలో ఇది అతిపెద్ద పాక్షిక చంద్రగ్రహణం. అంటే దీర్ఘకాలం అది ఉంటుందన్నమాట, సమయం ఎక్కువ పడుతుంది. దీంతోపాటు ఇది జరిగిన 15 రోజులకి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తున్నది. ఇక్కడ మీరు గమనించవలసిందంటే 12 రాసుల వారు ఈ అంశాలను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. రవి ప్రస్తుతం నీచ స్థానంలో ఉన్నాడు. నీచ నుంచి వెళ్తాడు. వెళ్ళగానే కేతువుతో కలిసినటువంటి ఓ సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. జ్యోతిషశాస్త్రరీత్యా పితృదోషము అంటే అందరికీ తెలిసే ఉంటుంది. గ్రహరాజుగా వెలుగొందేటువంటి రవి శత్రు ఛాయలతోటి బలహీనం కావటాన్నే పితృదోషం అంటారు. రవికి రాహువు శత్రువే, కేతువు శత్రువే, శని శత్రువే. ఇలాంటి సమయాల్లో సహజంగానే ప్రతి సంవత్సరము రాహువుని కలుస్తాడు, కేతువుని కలుస్తాడు, శనిని కలుస్తాడు రవి. అయితే రాహుతో కలిసినప్పుడు రేర్గా గ్రహణం వస్తుంటుంది, కేతువుతో కలిసినప్పుడు రేర్గా గ్రహణం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి డిసెంబర్ 4వ తేదీన వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం కొంత వ్యతిరేకంగా ఉంది. అందుకోసం దానికి ముందు ఇప్పటి నుంచే ద్వాదశ రాశుల వారు ప్రిపేర్ అయి ఉండాలి. ఎలా ప్రిపేర్ అయి ఉండాలా? మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. ప్రతి రాశికి 4 పాయింట్లు 5 పాయింట్లు చెబుతుంటా. ఇప్పుడు 4 పాయింట్లు 5 పాయింట్లు చెప్పేదానికంటే రాశి క్లుప్తంగానే చెప్తాను. ముందు మీరు రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 5-6 రోజుల్లోనే డిసెంబర్ రాశి ఫలితాలు వస్తాయి. ఆ డిసెంబర్ రాశి ఫలితాలు మరింత లోతుగా వినటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కేతువుతో కలిసి, రాహువుతో కలిసి లేదా శనితో కలిసి రవి ఉన్నప్పుడు పితృదోషం ఉంటుంది. ఒక్కోసారి వారి వారి జాతకాల్లో కలిసి ఉండవచ్చు. పితృదోషం అనగానే తండ్రి ఏదో పాపాలు చేశాడని, మరణించిన పెద్దలు శపిస్తున్నని అనుకోవటం పొరపాటు. గ్రహరాజుగా వెలుగొందేటువంటి రవి శత్రు ఛాయతోటి మరింత బలహీనమైపోతాడు. జ్యోతిషశాస్త్రంలో పితృకారకుడు ఎవరు? రవే. కనుక అలాంటి పితృకారకుడు రవి బలహీనమైపోతే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. దేని మీద ఉంటుంది? అన్ని అంశాలపైన ఉంటుంది. కెరీర్, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహము, తల్లి, తండ్రి, ఆస్తులు, అంతస్తులు, వివాహాలు, సంతానము, దాంపత్యము, ఒకటేంటి అన్నీ ఉంటాయి. మరి ఇన్నింటి మీద సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎట్లా అని మీరేం ఆలోచన చేయవద్దు. ఇది సహజంగానే వస్తుంటాయి. మీ వ్యక్తిగత జాతకాలలో ఇలాంటి దోషాలని తలదన్నేటువంటి గ్రహస్థితి ఉండవచ్చు, లేదా ఇలాంటి దోషాలను తలదన్న లేనటువంటి గ్రహస్థితి ఉండవచ్చు. కానీ ముఖ్యంగా ఈ నవంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 15 రోజులలో మీ మనసుని చాలా పదిలంగా పెట్టుకోవాలి. కృత్తికా నక్షత్రం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి. డిసెంబర్లో 4వ తేదీన రవికే గ్రహణం పడుతుంది. ఇప్పుడు నవంబర్ 19వ తేదీన మనకారకుడు చంద్రుడికి పడుతున్నది. డిసెంబర్ 4 పితృకారకుడు రవికి పడుతుంది. పితృకారకుడు ఆత్మకారకుడు రెండు ఒకటే ఇక్కడ. సో మనకారకుడైనటువంటి చంద్రుడికి నవంబర్ 19వ తేదీ గ్రహణం పడుతున్న సందర్భంగా నవంబర్ 16నే ఆయన గ్రహస్థితిని పరిశీలిస్తే పితృదోషం రావటానికి అవకాశాలన్నీ సిద్ధమవుతున్నాయి.
ఈ గ్రహణాలు కాగానే 4 కాలసర్పయోగాలు రెడీగా ఉంటాయి. డిసెంబర్ నెల 14వ తేదీ నుంచి ఒక 2.5 రోజు, అలా డిసెంబర్ 31వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ భోగి పండుగ దాకా, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 9 మార్చి వరకు, ఆ తదుపరి 4వ కాలసర్పయోగం 22 మార్చి నుంచి ఏప్రిల్ 5 వరకు ఉంది. కనుక ఇలాంటి వ్యతిరేక గ్రహస్థితులు, అటు 144 రోజులు గురు సంచారము కుంభరాశిలో, ఇటు సంపూర్ణ సూర్యగ్రహణము, పాక్షిక చంద్రగ్రహణము ఉన్నటువంటి సందర్భంలో ఈ 15 రోజుల్లో ఎప్పుడూ తెలుసుకునే రాశి ఫలితాల కంటే అన్నిటికంటే ముఖ్యంగా అసలైనటువంటి మనకు కారకైనటువంటి చంద్రుడి యొక్క అంశాన్ని మీరు బాగా తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనసు అది రకరకాలుగా ఆలోచన చేస్తుంటుంది. అలాంటి మనసుని నియంత్రించలేం. ఒక్కోసారి వ్యతిరేకంగా అది ప్రవర్తిస్తుంటుంది. అలాంటి వ్యతిరేకంగా ప్రవర్తించే సమయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ నిర్ణయాలు ఒక్కోసారి మీకే వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక మీ మనసుని మీరు నియంత్రించుకోవాలి, మీ బుద్ధిని బాగా పదిలం చేసుకోవాలి. కొంతమంది బుద్ధిని పదిలం చేసుకోగలరు, కానీ మనస్సు నియంత్రించలేరు. కానీ ఒక్కోసారి కొంతమంది మనస్సుని కొంత నియంత్రించినప్పటికీ కూడా బుద్ధిని పదిలం చేసుకోలేరు. కనుక బుద్ధిని, మనస్సుని, ఈ రెండింటినీ సరైన మోతాదుల్లో యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరంపరలోనే ఈ 15 రోజులలో మీ మనసుని యాక్టివేట్ చేయాలి, బుద్ధిని యాక్టివేట్ చేయాలి. మనసుని ఎలా యాక్టివేట్ చేయాలంటే నియంత్రించుకుంటూ యాక్టివేట్ చేయాలి. సోమరిగా ఉన్నటువంటి మనసును కూడా సరైన స్థాయిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు ఉంటారు కనుక మరి వారు కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మేషరాశి వారు? ముఖ్యంగా డబ్బుల విషయంలో ఈ పక్షమంతా కూడా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలోని వ్యక్తులతో ఎవరితో కూడా తగాదాలకు వెళ్ళకండి, కలహాలకు వెళ్ళకండి. నెక్స్ట్, వాయువేగ మనోవేగాలతో దూసుకొని వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో డ్రైవింగ్ చేయకండి. అమ్మమ్మ, నాయనమ్మ ఇలాంటి వ్యక్తులు కనుక ఉంటే అలాంటి వాళ్ళతో సరదాగా మాట్లాడండి. వారిపై ఒంటికాలిపై వెళ్ళటానికి ప్రయత్నించవద్దు. నెక్స్ట్, అన్నిటికంటే ముఖ్యంగా గమనించవలసింది, ఏదన్నా వీపు వైపు ఏదైనా పెయిన్ లాంటిది వచ్చిందనుకోండి, వెంటనే తగిన వైద్యుని సంప్రదించి వారు చెప్పినటువంటి నిర్ణయాల్ని పాటించాలి. పడుకున్న పెయిన్ రావచ్చు, డ్రైవింగ్ చేస్తున్న పెయిన్ రావచ్చు. అదేం చేస్తుందో అనుకోవద్దు. ఈ 15 రోజుల పక్షము ప్రతి అంశాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీకంటే ముందుగా తప్పుగా ఆలోచన చేస్తుంటుంది ఎవరు? మనస్సు. కనుక ఇలాంటి తప్పుగా ఆలోచన చేసే మనస్సుని కొంచెం నియంత్రించాలి. ఒప్పుగా ఆలోచన చేసే విధంగా మీరు ప్రయత్నించాలి. ఈ 15 రోజుల్లో వచ్చేటువంటి సోమవారాలలో కలహాల జోలికి అసలు వెళ్ళకండి. 15 రోజులు దూరంగా ఉండాలి. పర్టికులర్గా కుటుంబ వ్యక్తులతో ఎవరితో అసలు వద్దు. కానీ సోమవారాల్లో మాత్రం మిత్రులతో కానీ, ఇతరులతో కానీ, పెద్దవారితో కానీ, పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ ఎవరితో కూడా కలహాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా సోమవారాల్లో మధ్యాహ్నం పూట భోంచేసిన తర్వాత స్థిమితంగా ఒక 5 నిమిషాలైనా సరే మీరంటే ఏమిటి, నేను ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది, భవిష్య కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఎంతకాలం పాటు ఈ కెరీర్ ఇలా సాగుతున్నది, ఇలాంటి అంశాలపైన మనసులో కొంత ప్రశాంతంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి మేషరాశి జాతకులు. నెక్స్ట్, వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారు ఏం మాట్లాడతారో కూడా ఒక్కోసారి అర్థం కాదు. ప్రతిదానికి వెంటనే అసత్యం వచ్చేస్తుంది. అసత్యం మాట్లాడిన కారణంగా ఒక్కోసారి మీకున్నటువంటి ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఈ ఇమేజ్ దెబ్బతిన్న కారణంగా మీకు ఉన్నటువంటి పరపతి కూడా పోతుంది. కనుక మిమ్మల్ని మనసులో ఆరాధించేవారు, మనసులో ద్వారా గౌరవించేటువంటి వారు వారి మనసులనిచ్చి ఆ ముద్రని పక్కకు తీసేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ప్రతి చిన్న విషయానికి అసత్యం చెప్పటమే. అంటే
ఈ 15 రోజులను చెబుతున్నారని కాదు, గతంలో కనుక చెప్పినటువంటి అసత్యాల పైన దానికి ఇంపాక్ట్ ఈ 15 రోజుల్లోనే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలి, పై అధికారులు ఉంటారు, ఏమయ్యా బాబు ఆలస్యం అయిందన్న, పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్, కారు యాక్సిడెంట్ కాబోయింది, తప్పించుకుంది, అది ఇదని. అది చెప్పాల్సిన అవసరం లేదు సార్, బయలుదేరటం లేటుగా బయలుదేరండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్పండి. ఎప్పుడైతే మీరు ఉన్న ఫ్యాక్ట్ చెప్తారో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పుడైతే మీరు అసత్యాల వైపు వెళ్తుంటారో మీ కీర్తి ప్రతిష్టలు డౌన్ఫాల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ గ్రహణ ప్రభావం ఎక్కడ పడుతుందో తెలుసా? మీ రాశిలోనే పడుతున్నది కనుక, మీ రాశిలోనే పడుతుంది కనుక, గ్రహణం పడుతుంది కనుక అది పాక్షిక చంద్రగ్రహణం. పైగా ఎవరితో పడుతున్నది? రాహుతో పడుతున్నది. పైగా ఇతర వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి. ఇక డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఖర్చు పెట్టవద్దని చెప్పటం లేదు. డబ్బు విషయంలో, సంపాదన విషయంలో ఎలా సంపాదించాలి, ఏమిటి, ఉద్యోగం ఉంటుందో పోతుందో, వ్యాపారం జరుగుతుందో జరగదో, మరి వివాహం అవుతుందో కాదో, సంతాన ప్రయత్నాలు జరుగుతాయో లేవో, అన్ని క్వశ్చన్ మార్క్స్గా ఉంటుంటాయి. ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఉన్నటువంటి ఈ సమయంలో, ఈ 15 రోజుల్లో మీరు చాలా లోతుగా ఆలోచన చేయాలి. ప్రతిదాన్ని మనసు విప్పి మీ అంతటా మీరే సింహావలోకనం చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. నా వలన ఏమన్నా పొరపాట్లు జరిగాయా, లేక జరుగుతున్నాయా, లేక జరగబోతున్నాయా? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మీ మనస్సే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. మీ మనస్సే మిమ్మల్ని పై మెట్టు నుంచి కింద మెట్టుకు దించుతుంది. మీ మనస్సే మిమ్మల్ని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇలా అన్నాన్ని మాత్రం అనుకోకండి. అందువలన మీలో మార్పు రావాలి. మీలో మార్పు రాకపోతే ఫలితాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ 15 రోజుల్లో మీలో మార్పులు వచ్చాయి అని మీ అంతటా మీరు అనుకోవటం కాదు, ఇతరుల ద్వారా మీలో మార్పు వచ్చింది అని ఇతరులు ప్రశంసించినప్పుడు మాత్రమే మీకు లబ్ధి కలగబోతున్నది అని ఊహించాలి. నెక్స్ట్, మిథున రాశి. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా గమనించవలసింది, రుణాలు ఏమైనా ఉన్నాయా? అప్పులు. రుణాలు ఏమైనా తీసుకుంటున్నారా? రుణాలు ఏమైనా ఇస్తున్నారా? లేకపోతే ఈ రుణం తీసుకుంటే దేనికోసం తీసుకుంటున్నారు? కుటుంబంలో ఏమైనా వస్తువులు కొనటానికి కోసం తీసుకుంటున్నారా? లేకపోతే ఒక చోట అప్పు ఉంటే మరొక చోట అప్పు తెచ్చి ఈ అప్పు తీర్చడానికి రుణం తీసుకుంటున్నారా? లేక గృహోపకరణాల కోసం రుణం తీసుకుంటున్నారా? లేక ఇల్లు రిపేర్ కోసం రుణం తీసుకుంటున్నారా? లేక ఏదైనా కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్ లాంటిది ఏదైనా ఉంటే ఆ ఈవెంట్ జరపడానికి, ఆ వివాహము ఏదో ఉంటే, ఒక శుభకార్యం ఉంటే ఆ శుభకార్యం కోసం అప్పు తీసుకుంటున్నారా? లేక అబ్బాయి చదువుల కోసం అప్పు తీసుకుంటున్నారా? ఆలోచన చేయండి. ఈ 15 రోజులు మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ మీరు అప్పు ఆల్రెడీ తీసుకొని ఉన్నారనుకో, ఇంటి మీద తీసుకోవచ్చు, వ్యాపారం మీద తీసుకోవచ్చు, వెహికల్ లోన్ తీసుకోవచ్చు, ఏదో ఒక లోన్ తీసుకున్నా ఈ లోను ఎలా తీరాలి? అదేమిటంటే సిద్ధాంతి గారు, లోన్ తీసుకుంటాం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం పెట్టుకుంటాం, ఈ 15 రోజులనే దాని గురించి ఎందుకు అని ఆలోచన చేయాలి. మీ ఆలోచనలు ఇప్పుడు ధాటిగా ముందుకు వెళ్ళలేకపోతుంటాయి. ఇక మరి ధాటిగా వెళ్ళలేకపోయినప్పుడు ఇప్పుడు ఆలోచన ఎందుకు చేయాలి అని ప్రశ్నించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. మీ మనసుని పరిగెత్తించాలి, మీ మనసుని సరైన స్థితిలో ఉంచాలి. అలా ఉంచినప్పుడు మాత్రమే మీలో డెవలప్మెంట్స్ అలా కలుగుతాయి. అలా కాకుండా జరిగేదేదో జరుగుతుందిలే, మనం ఆలోచన చేసేది ఏమిటి? మన ముఖాన గీత ఎలా రాసి ఉంటే అలా అంటే అంతే, నిజమే, యు ఆర్ కరెక్ట్. ముఖాన గీత ఎలా రాసిందే అలానే జరుగుతుంది. ఇక దీంతోపాటు కుటుంబ వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మీకు చెప్పకుండా మీ గురించి ఇతరులకు ఏదైనా ఇన్ఫర్మేషన్స్ చెప్పచ్చు. ముందుగా చెప్పండి. ఎవరైనా నా గురించి అడిగినప్పుడు ఆఫీస్కి వెళ్ళానో లేక ఇంకో చోటుకి వెళ్ళానో ఒక చోటుని వేరే బోర్డ్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి అని చెప్పండి. అంతే తప్ప ఇంట్లో ఉండి కూడా మా నాన్నగారు లేరండి, మా నాన్నగారండి అక్కడికి వెళ్ళారండి, మరి ఆ చెప్పులు ఎవరండి, ఇంకో జత వేసుకొని వెళ్ళారండి, ఇలాంటి వద్దు. ఆ మాట ముందుగా చెప్పండి. ఎవరైనా ఒక ముఖ్య వ్యక్తి రావచ్చు కనుక మీ యొక్క వేర్ అబౌట్స్ ఎక్కడెక్కడ ఉంటారు ఈ 15 రోజులు మాత్రమే సుమా.
ఇది చేస్తూ ఇక ఈ 15 రోజుల్లో వచ్చేటువంటి సోమవారాల్లో మాత్రం వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో పెరుగుని తినడానికి ప్రయత్నించండి. పెరుగు ఒకవేళ అవకాశం లేదనుకోండి, కనీసం ఒక 2 చెంచాలన్న పెరుగుని తినండి. సోమవారాల్లో మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి విషయంలో ఏదో సాధించాలనుకుంటారు, సాధించలేకపోతుంటారు. అది చేద్దాం అనుకుంటారు, ఇది చేద్దాం అనుకుంటారు, ఏది చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేటువంటి ఆలోచనలు మీకు వస్తుంటాయి. ఇవన్నీ కాస్త పక్కన పెట్టండి. ఈ 15 రోజుల్లో మీ మనసు నియంత్రించుకోవాలి. ఎలాంటి అంశాలపై నియంత్రించుకోవాలి, అది పాయింట్. ఇతర ఫలితాలు ఎలానే ఉన్నాయి. ఉద్యోగం విషయం వద్దు, వ్యాపార విషయం వద్దు, ఆరోగ్య విషయం మొత్తం డాక్టర్ని అడుగుతుండండి. ఇక సంతాన విషయాలు పక్కన పెట్టండి, అన్ని విషయాలు పక్కన పెట్టండి. ముఖ్యంగా రాబోతున్నటువంటి డిసెంబర్ దగ్గర నుంచి మనం ఎలా బిహేవ్ చేయాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, సొసైటీలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, జర్నీలో కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు. ఏమిటి సిద్ధాంతి గారు మీరు కొత్తగా చెబుతున్నారే అని మీరు అనుకోవచ్చు. ఎస్, చెబుతున్నాను. గ్రహ సంచార స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నాయి కనుకనే చెబుతున్నాను. కనుక మీరు మీ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటే పకడ్బందీగా ఉండాలి. డిసెంబర్ 1 నుంచి ఏం చేయాలి, మా టైం టేబుల్ సిస్టమేటిక్గా ఉండాలి. మిత్రులతో ఇంతసేపు, ఆఫీసులో ఇంతసేపు, ఇక వ్యాపారాలు చేసేవారంటే వాటి మీద మంచి ఆలోచనలు, అలాగే స్టాక్ మార్కెట్ మీద కొంత అనుభవం ఉండి ఆ స్టాక్ మార్కెట్లో తలమునకలై ఉండేవారు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు వారి ఏదైనా సరే, వృత్తి ఏదైనా, ఉద్యోగం ఏదైనా, వ్యవహారం ఏదైనా, వారు చేసేటువంటి ఉపాధి ఏదైనా సరే, వారికి సిస్టమేటిక్గా ప్లానింగ్ అంటూ ఒక టైం టేబుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసంగా ఈ 15 రోజులు కుస్తీ పట్టి, 15 రోజులు కుస్తీ పట్టాను, 15 కాదు 150 రోజులు కుస్తీ పట్టినా కూడా అంత తేలిగ్గా టైం టేబుల్ ఫిక్స్ కాదు మీకు. చంద్రుడు మీ రాశికే హెడ్ కనుక ఆ చంద్రుడే కృత్తికా నక్షత్రంలో మీకు లాభస్థానంలో పాక్షిక చంద్రగ్రహణం రాహువుతో కలిసింది. ఇలాంటి సమయంలోనే 144 రోజుల్లో ఉన్నటువంటి గురు సంచారము, ఇతర వ్యతిరేక గ్రహస్థులు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే ఓ పెద్ద భారతం అయిపోతుంది. కనుక మీరు ఏం చేయాలంటే మీ మనసుని నియంత్రించుకుంటూ సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశిలో జన్మించిన జాతకులకి అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నప్పటికీ కూడా, సాధిస్తామా సాధించలేమా అనేటువంటి డౌట్ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఎవరన్నా చెప్పింది వినటానికి ప్రయత్నం చేయండి. వారు చెప్పింది మీరు ఆచరిస్తారా లేదా అనేది దట్ ఈస్ సెకండరీ పాయింట్. కానీ చిన్న వ్యక్తులు చెప్పినా, పెద్ద వ్యక్తులు చెప్పినా, లేక వృద్ధులుగా ఉన్నవారు చెప్పినా, లేక మీరు పురుషులైంటే స్త్రీలు చెప్పినా, ఆపోజిట్ సెక్స్ ఎవరు చెప్పినా కూడా వినండి. ఓ అలానా, రైట్, చాలా మంచి సలహా ఇచ్చారండి, చాలు. ఈ 15 రోజుల్లో మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు చాలా వినయంగా ఉండండి. అవునా, రైట్ రైట్, చాలా బాగుందండి. మాకు చెప్పడానికి వచ్చావు, నువ్వు గంగ మాకు వద్దు. ఈ 15 రోజులు మిమ్మల్ని ఎక్కడో తారాస్థాయిలో తీసుకపోవడానికి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు సిద్ధంగా ఉన్నప్పుడు చాలా వినయంగా ఉండాలి. మీకేదో పెద్ద సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు ఎవరో, అలాంటి సర్టిఫికేట్ సమయంలో వాళ్ళు పెన్ తీసి సైన్ చేయబోయే సమయంలో మీరు పప్పావాయి అని అనుకో, ఇలాంటి వారికట ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చేది, భలేవారివే, వేస్ట్ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకుండా పోతారు. నేను చెప్పే సత్యం. కనుక మీరేం చేయాలి, చాలా వినయంగా ఉండండి. అంటే ఈ 15 రోజులు దాటంగానే వినయం వదిలేయమని కాదు అర్థం. ఆ వినయం ఒక భూషణం. కనుక ఆ విధేయతలతో ఉండగలిగితే బెటర్మెంట్ రిజల్ట్స్కి పొందడానికి అవకాశాలు వస్తుంటాయి. రాబోయే కాలసర్పయోగాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి కాలసర్పయోగాలు ఉన్నాయి కనుకనే కొంత మంచి పద్ధతిలో ఉంటూ భగవంతుని దయ కూడా మన ఎందుకు కలగాలనే ఉద్దేశంతో వినయాన్ని ఎక్కువగా చూపడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రాశి కన్యా రాశి.
కన్యా రాశి జాతకులకి నవమ స్థానంలో ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం జరగటము, అలాగే ఈ గురువుకు ఉన్నటువంటి 144 సంచారము, ఇక ఇలాంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఇవన్నీ ఉన్నటువంటి కారణంగా ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మీతో ఎవరన్నా ముచ్చరించడానికి వచ్చారనుకుందాం, వారు ముచ్చరించడానికి రావడానికి ముందుగా మీరు అడుగుతారు దేనికోసం వచ్చారండి అని, ఫలానా విషయం మాట్లాడడానికి. ఓకే, మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వెంటనే వారికి ఏదో సమాధానం చెప్తారు కదా, చెబుతారు, వారు వింటారు, వెళ్తారు, అంతవరకు బాగానే ఉంటుంది. లేదా మీ ఆఫీస్లోనే మీ పై అధికారులు పిలుస్తారు, వెళ్తారు, ఆయన చెప్పింది వింటారు, వస్తారు. అయితే ఆ తర్వాత మరొకసారి ఆ రెండవ రోజు మూడో రోజు పని ఉన్నా లేకున్నా మళ్ళా ఆఫీసర్ గారితో ఫోన్ ద్వారా కానీ కనీసం కొంత మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఫోన్ ద్వారా ఆఫీసర్ గారు దొరకరండి, కష్టం అండి, లేదా కనీసం చిన్న లెటర్ లాంటిది పంపించి మీరు చెప్పిన వివరాలు చాలా బాగున్నాయండి, మీరు చెప్పిన విధంగా నేను చేయాలనుకుంటున్నాను, అదండి ఇదండి ఏదో ఇలా చేసినది ఏమొస్తుందండి సిద్ధాంతి గారు మీరు అనొచ్చు. మీ మీద బురద చల్లే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఆ బురద చల్లటానికి సిద్ధంగా ఉంటారు కనుక, ఆ బురద చల్లటానికి సిద్ధంగా ఉంటారు కనుక వైట్ షర్ట్ నల్లగా పోతుంది, చెడిపోతుంది. కనుక ఈ 15 రోజుల్లో నేను చెప్పినటువంటి దీన్ని పాటించడానికి ప్రయత్నం చేశారనుకో, ఆ తర్వాత డిసెంబర్ నుంచి కొంత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. కనుక బురద చల్లుకుంటే దాన్ని మళ్ళీ కడుక్కోవాలి, అదొక సమయ తలకాయ నొప్పి, కనుక సమయం వృధా, ఆ బురద త్వరగా పోదు. కనుక కొంచెం లోతుగా ఆలోచన చేయండి, తొందరపడి హడావుడి నిర్ణయాలతో ముందుకు వెళ్ళకండి. నెక్స్ట్ రాశి తులారాశి. మీ రాశికే అష్టమ స్థానంలో కృత్తిక నక్షత్రంలో పాక్షిక చంద్రగ్రహణం జరగటము, దాని యొక్క ఇంపాక్ట్ కొన్ని నెలల పాటు ఉంటుంది. వాస్తవంగా రాజకీయ నాయకులకైతే 1 సంవత్సరం పాటు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది. కనుక దీని తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం రావటము, ఈ 2 గ్రహణాల యొక్క ప్రభావాలు కొంత వ్యతిరేక దిశలో ఉండటము. అందుచేత ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏమిటంటే, ఏ చిన్నపాటి అనారోగ్యం మీకున్న, ముళ్ళు గుర్చుకున్నా, లేకపోతే బ్లేడ్తో ఏదో చేస్తుంటే చిన్నది ఏదైనా కట్ అయినా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నారు. అలాగే నెయిల్ కట్టర్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, షేవింగ్ చేసుకుని జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే గ్యాస్ స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఆన్ చేయటం ఆఫ్ చేయటం అది చూస్తూ ఉండండి. గ్యాస్ దగ్గర వంట చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు, దాని జోలికి వెళ్ళకండి. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయండి. డ్రైవింగ్ చేసే సమయంలో మనసుని కంట్రోల్ ఉంచుకోండి, ఎక్కడో ఆలోచన చేయకండి. అంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్త అవసరము. ఒక్కోసారి ఒక ప్రోగ్రాం కోసం వెళ్తారు, వైట్ షర్ట్ వేసుకుంటారు, అవతల వారు కాఫీ కానీ టీ కానీ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తాగండి, లేదంటే ఒలికిపోయినా కూడా పొరపాటున ఖరాబ్ అయిపోతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సాసర్ పెట్టుకొని తాగినా కూడా ఒక్కోసారి పొరపాటున వాడేవాడో పక్కన పిల్లగాడో చిన్న బిడ్డ వస్తాడు, అంకుల్ అని వస్తాడు, చెయ్యి తగులుతుంది, ముందు వేడిగా శరీరం మీద పడతాయి, లేదా ఐరన్ చేస్తుంటారు, షాక్ కొడుతుంటుంది ఒక్కోసారి. కనుక మీరు ఏ పని చేసినా యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్. భోజనం చేసే సమయంలో కూడా జాగ్రత్తగా చేయండి, ఏదైనా పురుగులు గురులు లాంటివి ఏమన్నా వాలవచ్చు. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిదానమే ప్రధానం. మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే మీ అనుకూలతలు అలా వస్తుంటాయి. ముఖ్యంగా రాబోయేటువంటి ఆ సూర్యగ్రహణ ప్రభావం పితృదోషాన్ని ఏర్పరుస్తుంది. పితృదోషం అంటే రవికేతువుల కలయికతో గ్రహణం పడుతున్నది, అదే బిగినింగ్లోనే చెప్పడం జరిగింది. అలాంటి పితృదోష ప్రభావాల్ని మనం అవాయిడ్ చేయడం కోసమే ఈ ప్రయత్నం, చిన్ని ప్రయత్నం. నెక్స్ట్ వృశ్చిక రాశి. మీ రాశిలోనే సంపూర్ణ సూర్యగ్రహణం జరగబోతుంది డిసెంబర్ 4వ తేదీ. ఇప్పుడు నవంబర్ 19వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం జరగబోతుంది. ఇటు పాక్షిక చంద్రగ్రహణం కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కానీ దీని యొక్క ప్రభావం ఒక్కొక్కసారి మనసు పైన, మీరు నమ్మునటువంటి వ్యక్తులపైన,
లేక మీ ఆలోచన చేసేటువంటి విధి విధానాలపైన ఒక్కోసారి దాని ప్రభావం ఉంటుంటుంది. దాంపత్య జీవితంలో కావచ్చు, ప్రేమించిన వ్యక్తుల విషయంలో కావచ్చు, ప్రేమగా ఆప్యాయతగా ఎవరినైనా ఆరాధించేటువంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ మంచి నిర్ణయాలే మీకు శ్రీరామ రక్ష. ఎవరికైనా ఏదైనా అందజేయాలనుకుంటే హ్యాపీగా అందజేయండి. అందజేద్దామా వద్దా, లేకపోతే అందజేస్తే ఏమనుకుంటారు, అందజేయకపోతే ఏమనుకుంటారు. అది ప్రేమించే వ్యక్తులు కావచ్చు, అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, లేక భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎట్లయినా కావచ్చు. ఈ 15 రోజుల్లో మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే అందరినీ హక్కును చేర్చుకుందాం. అందరూ మంచివారు, పలాని వారు మంచివారు కాదు, వీరు మంచివారు అనేటువంటి విచక్షణ లేకుండా వారిలో సుగుణాలు ఉండొచ్చు, దుర్గుణాలు ఉండొచ్చు. దుర్గుణాలు ఉన్న వ్యక్తిని మంచివాడిగా ఎలా అనగలము అని మీరు అనుకోవచ్చు. కానీ ఎంత దుర్గుణాలు ఉన్న వ్యక్తిలో కూడా ఎక్కడో ఒక చోట సుగుణం ఉండి తీరుతుంది కూడా. అలాంటి దుర్గుణాల వ్యక్తిని హక్కును చేర్చుకోని చెప్పటంలే. అలాంటి వ్యక్తిని గురించి కొంచెం ఆలోచన చేయండి. ఇలాంటి దుర్గుణాలు ఉన్న వ్యక్తి మనకు పరిచయం ఉన్నాడు, మన బంధువు లేకపోతే మనకు దగ్గర వ్యక్తో, ఇలాంటి వ్యక్తితో మనం రాబోయేటువంటి డిసెంబర్ నుంచి ఇతనితో ఎలా బిహేవ్ చేయాలి. కాబట్టి సుగుణాల వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, దుర్గుణాల వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి. ఒక్కోసారి ఈ సుగుణాలు దుర్గుణాల విషయాలు కాస్త పక్కన పెట్టి ఆర్థిక అంశాలలో మనల్ని ఆదుకునేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, అలాంటి వ్యక్తుల గురించి కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 15 రోజుల్లో వచ్చేటువంటి సోమవారాలలో మధ్యాహ్నం భోంచేసిన తర్వాత అవకాశం ఉంటే కొంచెం తాంబూల సేవనం చేయండి. అవకాశం ఉంటే, మీకు అది అలవాటు ఉంటేనే తాంబూల సేవనం చేయండి, లేకపోతే తాంబూల సేవనం చేయాల్సిన అవసరం లేదు. సోమవారాలు మాత్రమే చేయండి. భోజనం చేసిన తర్వాత ఆ కిల్లీలు రకరకాలు కాకుండా తమలపాకు, సున్నము, ఒక్కపొడి ఈ 3 చేయండి. అంతే తప్ప అంటే ఇంకా వేరే ఇతర అయినటువంటి రకరకాలైన వేసేసి అవన్నీ వద్దు. కేవలం సింపుల్గానే ఒక చిన్న తాంబూల 3 ఆకులు, సున్నము, ఒక్కపొడి ఆ పని చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రాశి ధనస్సు రాశి. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 15 రోజుల్లో మీ మనసులో క్రొత్త ఆలోచన రాకపోగా అంతకుముందు తీసుకున్న ఆలోచన కూడా గాలికి బయట సమస్య ఉంది. కొంత మతిమరుపు రాజ్యమేలేటువంటి అవకాశం ఉంది. సో మీరు డిసెంబర్లో ఇచ్చేద్దాం, జనవరిలో ఫలానా చోట ప్రోగ్రాం ఉంది, మార్చిలో మా అన్నయ్య గారి అమ్మాయి పెళ్ళి ఉంది, లేకపోతే ఆఫీసర్ గారిది ఏదో ప్రోగ్రాం ఉంది, డైరీలు నోట్ డౌన్ చేసుకోండి. గుర్తుంటాయండి, గుర్తున్నా కూడా డైరీలు నోట్ డౌన్ చేసుకోండి. 15 రోజులు చేయండి, తర్వాత మీరు చేసినా చేయని అక్కర్లే. మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలి? మీరు డైరీ పట్టుకున్నటువంటి ఆ క్షణం దగ్గర నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయాల గురించి కనీసం ఒక 6 లేక 7 మాసాల వరకు నోట్ డౌన్ చేసుకోండి. అంతకసం 2 పేజీలు ఉంటాయి మీ ఆలోచన ఉంది. లేదా ఫలాని ఆలోచనలు, తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము దైవ దర్శనం కోసంగా, వీలైతే సమ్మర్లో వెళ్ళాలా, సమ్మర్లో చూసుకుంటారు క్యాలెండర్, ఆదివారాలు శనివారాలు ఏవి బాగుంటాయి, ఏమిటి పండగలు ఎక్కడున్నాయి, పబ్బాలు ఎక్కడున్నాయి, ఏమిటి అవి కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకు ఇలా నోట్ డౌన్ చేసుకోవటము? అలా నోట్ డౌన్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు తిప్పుతారు. ఆ తిప్పిన తర్వాత అది మరొక సందర్భంలో మరొక వ్యక్తితో మాట్లాడే సందర్భంలో అప్పుడు సడన్గా అది మీకు గుర్తొచ్చేస్తుంది. దానివల్ల మీకు ఒక గొప్ప విశేషం కూడా రాబోతున్నది. ఇది చూడటానికి చాలా వింతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు రాసుకున్నటువంటి మ్యాటర్ని 4-5 సార్లు చదవండి. ఈ 15 రోజుల్లో ఒక 2 పేజీలు రాసుకున్నారనుకోండి, ఈ 15 రోజుల్లో రోజు మార్చి రోజు లేక రోజును లేక రోజుకు 1 సార్లు 2 సార్లు 3 సార్లు పదే పనిగా చూసుకుంటూ ఉండండి చాలు. రామకోట రాస్తారు కదా, రామకోట చేసిన వాళ్ళు రాసుకుంటారు కదా, రాసిందే రాసి మీరే రాయన ఒక్కర్లే, ఆ 2 పేజీలు రాసుకుంటారు. మెయిన్ ప్రోగ్రామ్స్ లిస్ట్ ఈ 15 రోజుల్లోనే చేయండి. ముఖ్యంగా మీ రాశిలోకి ఈ సంపూర్ణ సూర్యగ్రహం చెందినటువంటి
గ్రహరాజు డిసెంబర్లో రాబోతున్నాడు, ధనుర్మాసంగా వస్తాడు. వచ్చి ఆయన జనవరి నెల 14వ తేదీ వరకు ఉంటాడు. ఆ తర్వాత సంక్రాంతి పండగకి అది ఆయన బయటికి వెళ్ళంగానే సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. కనుక గ్రహణం పెట్టినటువంటి గ్రహరాజు వస్తున్నాడు కనుక సరే మీ రాశికి అధిపతి ఎవరైనా ఉన్నారా? మీ రాజు ఎవరు? గురువు. ధనుసు రాశికి ఈ గురువు 144 రోజులు పాటు అక్కడ కూర్చున్నాడు. ఆయన కొంచెం ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు. అందువల్ల మొదటి గ్రహరాజు ఆయన, రెండవ దేవగురువు ఈయన. దేవగురువు రాశిలోకి గ్రహరాజు వచ్చేస్తున్న కారణంగా మీరు రెడీగా మీ ప్లానింగ్ అంతా సిస్టమేటిక్గా ఉండాలి టేబుల్ మీద. జనవరిలో అబ్బాయి కోసం వివాహ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను, లేదా అమ్మాయి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను, లేక ఇల్లు కొనాలనుకుంటున్నాను, వాకిలి కొనాలనుకుంటున్నాను. ఇల్లు ఏంది, వాకిలి ఏంది, ఏదో అదే ఇదే, రెండు ఒకటే. ఇల్లు కొనాలా, వాకిలి కొనాలా? కొంతమంది సింహద్వారం లేకుండా ఇల్లు ఉంటుంది, వాకిలి ఉండదు. కనుక ఇల్లు, వాకిలి, ఇంకేమన్నా వెహికల్స్, ఏదో ఒకటి మీరు మనసులో పడిందంటే బీజము ఏదో ప్రకారం సాధించేటువంటి స్థితిని పొందటానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా ప్లాన్గా ఇది రాసుకోవడానికి మీరు రెడీగా ఉంటే. నెక్స్ట్ రాశి మకర రాశి. మకర రాశి జాతకులకి చాలా వరకు ప్రస్తుతం ఏంటంటే ఏలినాటి శని జరుగుతూ ఉంది, రెండవ భాగము. దానికి తోడు ఏమిటంటే ఈ గ్రహణాలు, కాలసర్పయోగాలు అవి ఇవి ఉన్నాయి. సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపండి. సంతానం మీ మాట వినకపోవచ్చు, ఒక్కోసారి విన్నట్టు నటించవచ్చు, ఒకవేళ నటించి కూడా మిమ్మల్ని మోసం చేసేవచ్చు. అదేంటండి అనొచ్చు. నాన్నగారు మీరు సిద్ధంగా ఉండండి, మీకు కావాల్సిందుకు డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ తెస్తాను. పాపం ఆయన మీకు ఎంతో డబ్బు కష్టపడి అప్పు చేసి చదివించవచ్చు. మీ ఆలోచనతోటి మీరేదో చేస్తారు సంతానం. ఆ తర్వాత డిస్టింక్షన్ వస్తే పర్వాలే, వడ్డీకి తెచ్చిన డబ్బుకి విలువ ఉంటుంది. కానీ అటు ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అయ్యి, ఇటు అప్పుల వాళ్ళకి వడ్డీ కట్టలేక నరకయాతన పడుతుంటారు, సరైన ఉద్యోగం లేక. కనుక సంతాన విషయాలపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. 15 రోజులు తర్వాత నిదానంగా పెట్టచ్చు. ఈ 15 రోజుల్లో మా అబ్బాయిని యుఎస్ పంపాలి, అమ్మాయిని కూడా పంపాలి. పెద్దవాళ్ళైతే, వారు చిన్నవాళ్ళైనా సరే మా అమ్మాయిని మంచి సంబంధం ఇచ్చేయాలి. మా అబ్బాయి పెద్ద బంగ్లాలో ఉండాలి, పెద్ద కలెక్టర్ కావాలి. కలలు కనండి చాలు. ఆ కళలు పొద్దుస్తమని డ్రైవింగ్ చేసేప్పుడు వద్దు. స్థిమితంగా ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉండి కొంత మంచి స్వప్నాల వైపు మీరు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఆ స్వప్నాలే నిజమవుతాయంటే ఏమో, ఎందుకు నిజం కాకూడదు? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. మీరు ఈ 15 రోజుల్లో ఆ పని చేయాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. సంతానానికి సంబంధించే కాదండోయ్, మీరు మీ అంతటా మీరు బాగా డబ్బు సంపాదిస్తే కదా సంతానానికి ఇచ్చేది. మాకు సంతానం లేదండి, ఎవరు లేరండి, ఇంకెందుకు మేము ఆలోచన చేయాల్సిన అవసరం లేదని. మరి మీ బాగోగుల తర్వాత ఎవరో చూడాలి కదా, వృద్ధాప్యంలో దత్తైనా తీసుకోవాలి కదా. కానీ ఏదైనా సరే ఊహాలోకంలో నడవండి. బట్ వన్ థింగ్, మీరు డ్రైవింగ్ చేసే సమయంలో ఊహాలోకంలో వద్దు. మీరు స్థిమితంగా ఇంట్లోనే కూర్చున్న సమయంలోనే చేతిలో పేపరు లేకపోతే సెల్ ఫోను ఎదురుగా టీవీ ఆన్ చేసినప్పుడు కాదు, చక్కగా కూర్చొని స్నానం చేయండి, ఇష్టదైవాన్ని ఆరాధించండి, వచ్చామండి ఒక కుర్చీలో కూర్చోండి, లేక వాళ్ళ కుర్చీలో కూర్చోండి, ప్రశాంతంగా కాలు మీద కాలేసుకోండి, కళ్ళు మూసుకోండి, ఊహలో తెలియాడండి. ఎంత మంచి పరిహారంలాగా అనుకోండి ఇది. ఆ విధంగా ఊహల్లో తెలియాడనుకోండి, తప్పకుండా మీ ఊహలు కొంతవరకు అనుకూలంగా ఆ ఊహలు ఆ తెర మీదకి వచ్చి రంగం సిద్ధం కావడానికి కూడా అవకాశాలంటూ వస్తాయి. అందుకంటే ముఖ్యంగా రాబోతున్నటువంటి మాఘమాసంలో ప్రత్యేకంగా దైవబలం రావటానికి కొన్ని కొత్త చెప్పబోతున్నాను. అది గతంలోనే అనౌన్స్ చేస్తున్నాను కనుక అవి త్వరలోనే మీ ముందుకు వస్తాయి. వాటిని కూడా చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కుంభరాశి. ఈ కుంభరాశిలో జన్మించిన జాతకులకి పాక్షిక చంద్రగ్రహణం కరెక్ట్గా మీకు 4వ స్థానంలో జరుగుతున్నది.
సంపూర్ణ సూర్యగ్రహణం మీకు దశమ స్థానం జరుగుతుంది. మీరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా దాని డెవలప్మెంట్ కావాలంటే దశమ స్థానం చూసుకోవాల్సింది. ఆ దశమ స్థానానికి ఈ 4వ స్థానానికి 2 స్థానాలకి లింక్ ఉంది. ఇంతకీ మీ రాశిలో ఎవరున్నారంటే పెద్ద ఆయన ధర్మప్రభు గురువు దేవతల గురువు బృహస్పతి ఆయన కూర్చున్నాడు. 144 రోజులు ఆయన ప్రయాణం చేస్తుంటాడు. మీ ఇంట్లోనే ఉండి మీకు ఇస్తాడా ఇవ్వడా అనే ఆలోచన వద్దు. ఆయన ఇచ్చినా మీ నడపాలా. ఆయన ఏదో తాళం చెవిస్తాడు, మరి ఆ తాళం పెట్టి తీస్తే కదా ఖజానా ఓపెన్ అయ్యేది. ఆ తాళం పెట్టి తిప్పితేనే కదా వెహికల్ స్టార్ట్ అయ్యేది. ఆ తాళం పెట్టి తిప్పితేనే కదా తాళం విడిపోయేది. తాళం తీసి జోబులు వేసుకుంటే ఏం లాభం? ఏమి ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కనుక మీలో మార్పులు రాబోతున్నాయి. మంచి వ్యక్తుల సహకారాలని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరే అందరికీ సలహా సంప్రదం ఇచ్చేటువంటి వ్యక్తులు, కానీ మీకు ఇచ్చే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉండవచ్చు. మీకంటే లో లెవెల్లో ఉన్న వ్యక్తులు కూడా ఒక్కోసారి వారు ఏదైనా మాట్లాడుతుంటే వారి మాటలు కొంచెం ఆలోచన చేయండి. బస్సులో కూర్చుంటారు, వెనక సీట్లు ఎవరో మాట్లాడుతుంటారు, వినపడుతుంటాయి. ఈ వ్యక్తి చెప్పే మాటలు వింటారు, ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటారు. ఈ 2 మాటలు వింటుంటే మీకు ఏదో కొత్త ఆలోచన స్ఫురణకు వస్తుంది. లేక గతంలో ఏదన్నా ఎవరైనా మీకు చెప్పిన మాటను కూడా ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. సింహావలోకనం చేసుకోండి. ఎప్పుడైతే మీరు సింహావలోకనం చేసుకోగలుగుతారో డెవలప్మెంట్స్కి ఒక పునాది రాళ్ళు పడుతుంటాయి. కనుక ఈ 15 రోజులు మీరు ఏం చేయాలంటే కేవలం ఆలోచనని బదిలీ చేయండి. ఎవరు చెప్పిన ఆలోచనలైనా గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా లేకపోతే అప్ టు మంత్ ఎండింగ్ వరకు చెప్పిన ఆలోచనలన్నీ కూడా వినటానికి ప్రయత్నం చేయండి. వింటూ ఉండండి. అందులో కొంత భాగాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా మీ 4వ స్థానానికి 10వ స్థానానికి 2 స్థానాలకి కేంద్ర స్థానాలు అంటారు. జన్మలగ్నం నుంచి కాదు, చంద్రలగ్నం నుంచి మీ రాశినిచ్చి. కనుక ఇలాంటి సమయంలోనే మీరు వేసేటువంటి బీజం పకడ్బందీగా మొలకెత్తాలి, శాఖోపశాఖలుగా విస్తరించాలి, పండ్లు కాయలు అన్నీ రావాలి, ఫలపుష్పాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఇది కొద్దిగా మధ్యలో ఆగే ప్రయత్నం ఉంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కనుక అది సహజంగా అందరికీ జరుగుతుంటుంది. కానీ 15 రోజుల్లో మాత్రం బాడీ ప్రజెంట్లో ఉండాలి, మైండ్ కూడా ప్రజెంట్లో ఉండాలి. ఈ ప్రకారంగా ఆలోచన చేయండి. డెవలప్మెంట్స్కి పునాదురాలు పడబోతున్నాయి. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి వారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సర్వే జన సుఖినో భవంతు. మీ పక్కింటి వారు బాగుండాలి, మీ ఎదురింటి వారు బాగుండాలి, మీ వెనకింటి వారు బాగుండాలి, మీ బంధువులు బాగుండాలి, మీరున్నటువంటి ఊరు బాగుండాలి, మీ శత్రువులు కూడా బాగుండాలని కోరుకోండి. కనుక ఈ 15 రోజుల్లో దాని గురించి కొంచెం మీకు ఎన్నో పనులు ఉంటాయి. ఎందుకు చెబుతున్నానంటే మీ రాశికి అధిపతి నుండి గురువు మీకు వెనక స్థానం 184 రోజులు కొన్ని ఇబ్బందులతో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో. మీకు సోదరి స్థానంలో ఒక పాక్షిక చంద్రగ్రహణం, మీకు పితృస్థానంలో పితృకారకుడు రవికి పితృదోషం, ఇలాంటి సమయంలో మీ ఆలోచన సరళి ఎట్లా ఉండాలంటే చాలా వరకు సిస్టమేటిక్గా ఉండాలి. వాడు అందరిని ఇబ్బంది పెడుతాడండి, వీడికి రాలేదండి తొందరలో, ఇతను పదవి కూడా దండగేనండి, అలా వద్దు. అతను చాలా కష్టపడుతున్నాడు, అతను గుర్తింపు రావటంలే, భగవంతుడా ఆయన త్వరగా గుర్తింపు కోరుకోండి. ఇతరులకు బాగా కలిసి రావాలని, ఇతరులు మంచి స్థాయిలో ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని మీరు మనసారా కోరుకోండి. అప్పుడు ఈ 15 రోజులే, తర్వాత మీరు కోరుకోకపోయినా ఒకటే. ఈ 15 రోజులు కోరుకున్నారనుకోండి, డెవలప్మెంట్స్కి అవకాశాలు అంది రావడానికి మీకంతా కూడా పరిస్థితులు సిద్ధంగా ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.